ఎప్పుడూ వండే కూరగాయలే కదా! వాటిని కొంచెం మార్చి, మార్చి వండితే కొత్త రకం వంట అవద్ది. ఒక కొత్త పేరు పెట్టుకోవచ్చు. టేస్ట్ గూడా మారిపోయిద్ది. తినేవాళ్ళు గూడా ఇష్టంగా తింటారనమాట. ఇంతకీ ఇదంతా దేని గురించి చెప్తున్నావక్క అంటారా? దేని గురించండి, కోడిగుడ్డు, బెండకాయ ఏసి పులుసు పెట్టాననమాట. అంత మంచిగా వచ్చింది. దాని గురించే మీ అందరితో చెప్తున్నాననమాట. ముందుగా అయితే ఇలాగా ఆయిల్ వేసుకొని, కోడిగుడ్లేసుకొని, వాడ్చుకొని పక్కనైతే పెట్టేశాను. ఇంకా అదే ఆయిల్‌లో బెండకాయ ముక్కలు గూడా వేసుకొని, వాడ్చుకొని పక్కన పెట్టేశాననమాట. బెండకాయ ముక్కలు వాడ్చుకున్నాం అనుకోండి పులుసులో చాలా టేస్ట్ ఉంటాయి. అందుకేననమాట ఇవన్నీ గూడా పక్కన తీసి పెట్టేసి, అదే ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడిన తర్వాత, మెంతులు ఎర్రగా అయిన తర్వాత, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటా యేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేశాను. అది గూడా వాడ్చేసిన తర్వాత కొంచెం గుజ్జుగా అయ్యిద్ది కదా! ఇంకా అప్పుడు ఆయిల్ అనేది పైకొస్తూ ఉంటది. అప్పుడు కారం వేసేసి, కలిపేసి, చింతపండు నానబెట్టుకున్న చింతపండుని పులుసు చేసేసుకొని, వేసేసుకొని, ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ! కోడిగుడ్డు, బెండకాయ వాడ్చుకొని అయయితే వేసేసుకొని మూత పెట్టేసి అలా మగ్గిచ్చాననమాట. లాస్ట్‌లో కలిపేసి ఉప్పు చూసేసుకొని కొత్తిమీరైతే పైనుంచి చల్లేసాను. కూరైతే ఎంత బాగొచ్చిందనమాట. టేస్ట్ కూడా సూపర్‌గా ఉందండి ఇవాళైతే మటుకు.